గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు 18. దిస్ ఇస్ పవన్. సో బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. మరి అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ 9 గురించి? 9 సెలబ్రిటీస్ వర్సెస్ 6 కామన్ మ్యాన్స్ గా అయితే ఈ షో స్టార్ట్ అవబోతుంది. ముఖ్యంగా ప్రత్యేకతలు ఏంటంటే ఈసారి రణరంగం ఫిక్స్ అని చెప్పేసి అందరూ బిగ్ బాస్ కి చాలా హైప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి హౌస్ లోనే ఇంకో 2 హౌస్లు ఉండడం జరిగింది. సో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ లాగా. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఎలా అనిపిస్తుంది. అగ్ని పరీక్ష తర్వాత బిగ్ బాస్ ఎపిసోడ్ 1 అయిపోయింది. చూసిన ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాము ఎలా ఉందో, రెస్పాన్స్ ఎలా ఉందో. హాయ్ బ్రో. నమస్తే అన్న. బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ మీకు స్వాగతం పలుకుతుంది. దయచేసి అందరూ హాల్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలా చూస్తా ఉన్నాము, ప్రతి షో చూస్తున్నాము. బిగ్ బాస్ సీజన్ 9 కదా. ఓకేలే అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయితే అయిపోయింది. బిగ్ బాస్ 9 గురించి మనం విల్ డిస్కస్ బిగ్ బాస్. లోకల్ కాకి లాంటి కూడా ట్రై చేయించాను కానీ కాదు అమ్మ రెడీ అంటుంది. ఓకేలే చెప్పండి ఏంటి సంగతి, ఏంటి కదా, ఏంటి ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? ప్రీవియస్ సీజన్స్ కంటే ఈ సీజన్ ఏమన్నా స్పెషల్ ఉందా, లేదంటే కామన్ గా స్పెషల్ అని చెప్పేసి నార్మల్ గా చూపిస్తున్నారా? స్పెషల్ అని చెప్పి నార్మల్ చూపించడానికి ఇంకా ఇది అంటే ఇంకా జరగలేదు కదా. ఫస్ట్ ఇంటెక్షన్ లో ఉంటుంది అనమాట. నా పేరు ఇమ్మానిల్, నా పేరు రీతి చౌదరి, అలాగే నడుస్తుంది. కామన్ ఆడియన్స్ అయితే నడుస్తూ ఉన్నారు. దాని తర్వాత ఒక 1 or 2 weeks తెలిసిన తర్వాత వాళ్ళ పేరు నాకు ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు. సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో అంటే చిన్న చిన్న యూట్యూబర్స్ ఇమ్మానిల్ గారు వీళ్ళైతే ఐడెంటిఫై అయింది. ఓకే పలానా వ్యక్తి సినిమాలు ఉన్నారు అని చెప్పి. మిగతా ఆడియన్స్ వాళ్ళు కామన్ ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా చూద్దాం ట్రై పెట్టి. ఇప్పుడు కామన్ మ్యాన్స్ ఒక 6 మెంబర్స్ వచ్చినారు, సెలబ్రిటీస్ ఒక 9 మెంబర్స్ వచ్చినారు. సో ఏంటి వీళ్ళిద్దరిని ఓనర్స్ టెనెంట్స్ కింద కన్వర్ట్ చేసి పెట్టేసినారు లోపల. సో ఇలా ఉండడం వల్ల ఏమన్నా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ అనుకున్నది? అలా ఏముండదు భయ్య. అయితే ప్రతి సీజన్ లోనూ ఒకటే హోమ్ అయితే ఉండేది అనమాట. ఇప్పుడు కొద్దిగా సపరేట్ చేశారు. Zone 1 Zone 2 లాగా అలా సంథింగ్ డిఫరెంట్ గా చేశారు. దాని తర్వాత కలిపేశారు. అంటే అది గేమ్ కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు అలా చేశారు. మనకి తెలియదు కదా దాని వెనకాల ఎంత అంతరార్థం ఉందో తెలియదు. అట్లా ఇప్పుడు బయట అందరూ సింగర్లు ఉంటారు, కామెడియన్స్ ఉంటారు. సో బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అదే కామెడీని క్లియర్ గా ప్రాపర్ గా 100% ఇవ్వగలరు అనుకుంటున్నావా? లైక్ ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, ఇప్పుడు వచ్చిన తర్వాత అదే కామెడీ ఇక్కడ పండించగలరు అనుకుంటున్నావా? ఆన్ స్క్రీన్ లో వేరే విధంగా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ లో విధంగా ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడదాం. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారా లేదా అంటే ఇస్తారు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి పొద్దున్న లేచి నుంచి యాక్టింగ్ దీని మీద నడుస్తూ ఉంటారు అన్నమాట. మిగతా అన్సీన్ లో ఉన్నారు ఇప్పుడు అంటే కామన్ ఆడియన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఎలా అంటే ది నీడ్ ఫేమ్ అనమాట. ఫేమ్ కోసం ట్రై చేస్తారు అనమాట. ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇంతవరకు తెలియదు అనమాట. నాకు కూడా తెలియదు పలానా వ్యక్తి వాళ్ళు ఉన్నారని చెప్పి. వాళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు. అంటే ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్, ఇంజనీర్స్ దీనికోసం ట్రై చేయనమాట. ఎవరైతే సినిమా ముందు ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, తెర ముందు ఉండాలి అని కోరుకుంటారో వాళ్ళే టీవీ ఎంటర్టైన్మెంట్ షోలోకి రావడం కోరుకుంటారు. అలాగే వీళ్ళు కూడా వచ్చారు. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అందరూ చూస్తే చూడాలి మరి ఎలా ఉంటుంది ఏం సంగతి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లాస్ట్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ది హార్డ్ వర్క్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రం లాస్ట్ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆడ మన దగ్గర సత్తా లేని సెలబ్రిటీగా తీసుకువెళ్ళి ఇస్తే ఏం కాదనమాట. అది సినిమాల్లో ఏ విధంగా అయితే క్యారెక్టర్ పిలిచారు, ఈ క్యారెక్టర్కి ఏం సెట్ అవుతాడో అని ఇస్తాడో అలాగే లాస్ట్కి వచ్చేంత వరకు టిల్ ఎండ్ ఆఫ్ ది వర్క్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రం ఫైనల్ హోస్ట్ దగ్గరకు వస్తే నాగార్జున గారు మళ్ళీ చేస్తున్నారు, ఆయనే చేస్తున్నారు. సో ఆఫ్టర్ కూలీ ఆయనకి చాలా క్రేజ్ పెరిగిపోయింది. సో దాని గురించి ఏం చెప్పు? ఆయన కాబట్టి నడిపించుకోవాలి, కంపల్సరీ నడిపించుకోవాలి. అంటే ఒక బ్యాక్ పిల్లర్ గాను ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా ఆయన అయితే కంపల్సరీ నడిపించుకోవాలి. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ కోసం ఇంకో దానికోసం నడిపించాలి కంపల్సరీ. ఆయన అయితే బిగ్ బాస్ 9 గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ ఇంకోసారి బిగ్ బాస్ సీజన్ 9 మీకు స్వాగతం పలుకుతుంది. ఫస్ట్ డే మాత్రం పూర్తి అయిపోయింది. దాని తర్వాత మనం చూసి బిగ్ బాస్ సీజన్ 9 ఫాలో అవుతున్నారా? యా ఫాలో అవుతున్నా. ఎలా అనిపిస్తున్నారండి కంటెస్టెంట్స్? అనేది ఏముంది అంటే యూజువల్ అంత హైప్ అయితే ఏం లేదు ప్రెసెంట్ అయితే. అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కంటెస్టెంట్స్ అంతా కూడా ఏజ్ బార్ వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే సీజన్ 8 సీజన్స్ జరిగినాయి కదా, అందులో అందరు బాగా మంచి పర్ఫార్మెన్స్ చేశారా? అంటే ఏజ్డ్ వాళ్ళనే తీసుకున్నారా? మిడ్ ఏజ్ వాళ్ళని తీసుకున్నారు కదా, బిలో 30 years వాళ్ళని. అంటే వాళ్ళ టీఆర్పీ పెరగడానికి లవ్ ట్రాక్లు మెయిన్లీ ఈ సీజన్ చూడండి ఒక 4 అయినా 5 అయినా లవ్ ట్రాక్ నడుస్తాయి ఈ సీజన్. ఎవరెవరు నడుపుతారు మనకు తెలియదు. అక్కడ ఎలా కంటెంట్ వాళ్ళు ఇస్తారు దాన్ని బట్టి నడుపుతారు. నా ఫేవరెటా మాస్క్ మ్యాన్. యా మనోడు ఇచ్చిన ప్రోమో కానీ మనోడి మీదే కొంచెం ఏంటంటే మనోడి మీద స్టాండ్ తీసుకున్నాడు. మనోడు సింగిల్ ఆప్షన్గా. వాళ్ళు బిగ్ బాస్ ఫుడ్ తినొద్దు అంటాడు. మీరు తినేటప్పుడు నేను వదలను, మీరు తినేసి రండి అని అంటాడు. దానికి బిగ్ బాస్ అరుస్తాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా నేను అన్నానని అంటాడు. ఉంటాడు. కౌశల్ ఉండాలా,
కౌశల్ ఉండలేదా? కౌశల్ లాగానే ఉంటాడు అంటే ఏమో అండి, ఇంకా ఒక రోజేగా వచ్చింది. తను అంటే ఇక అసలు ఒక ప్రోమోలో 2 ప్రోమోలు వచ్చినాయి, మనం ఇంకా ఏం చూడాల, చాలా ఉంది ఇంకా. ఎవరు శ్రేష్ఠ, ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో అందరు వెయిటింగ్. నమస్కారం. అవును భయ్యా బిగ్ బాస్ చూస్తుంటే అన్ని సీజన్లు ఒక లెక్క, ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఇంకొక లెక్క. బ్రో బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అంటే ఇంత ముందు చూస్తుండే బ్రో, కొంచెం ఇంత ముందు షో అయినా దాని మొత్తం దాని ఎట్లా అంటే వాటిని ఏమంటారు, బట్ కంటెంట్స్ అయినా దానికి సంబంధించిన కంటెంట్ అయినా లేదంటే దాంట్లో ఉండే టార్గెట్స్ అయినా ఇలాంటివి ఏవైనా కొంచెం చూడడానికి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుండే. కాకపోతే కంటెస్టెంట్స్ మారుతున్న కొద్దీ దాంట్లో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైంది మరి? కొత్త అంటే 9 మంది సెలబ్రిటీలు, కామన్ మ్యాన్స్ కూడా 6 ఉన్నారు కదా, మంచిగా అనిపిస్తుందా? అంత లేదు బ్రో, అంత ఇంట్రెస్ట్ లేదు దాంట్లో. ఎందుకంటే గేమ్ అనేది గేమ్ లెక్క ఆడాలి, గేమ్ ఎవరికి ఆడరాదు అనిపిస్తుంది దీంట్లో ఇప్పుడు వచ్చిన కంటెంట్స్ కి. అంతేనా? నాగార్జున గారు బిగ్ బాస్ సెటప్ ఎలా ఉంది? హౌస్ సెటప్ హౌస్ బాగుంది బ్రో, ఇంత ముందు కంటే ఇప్పటికి హౌస్ మంచిగానే ఉంది. ఇంత ముందుతో చూసుకున్న దానికంటే ఇప్పుడు మంచిగానే ఉంది. సో ఇప్పుడు బిగ్ బాస్ లో 2 ఇల్లులు పెట్టారు కదా, ఒక టెనెంట్స్ అని చెప్పేసి ఒకటి ఓనర్స్ అని చెప్పేసి, ఇది వర్కౌట్ అవుతుంది అంటారా? ఇప్పుడు టెనెంట్స్ ఓనర్స్ అంటే అందరు ప్లేయర్సే అన్న, దాంట్లో ఇప్పుడు టెనెంట్స్ ఎవరు ఓనర్స్ ఎవరు అనుకోవాలి? ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చేసి టెనెంట్స్, కామన్ మ్యాన్ అందరు వచ్చేసి ఓనర్స్. అక్కడనే డిస్క్రిమినేషన్ ఎదురైతుంది కదా అక్కడ. కంటెంట్స్ సెలబ్రిటీస్ ని టెనెంట్స్ గా చేసుకొని ఓనర్స్ ని ఇట్లా, మరి ఇప్పుడు వాళ్ళందరూ కొట్టుకుంటేనే బిగ్ బాస్ అందరూ చూసేది, అందుకేనేమో కొట్టుకోవడం కోసం అట్లా బిగ్ బాస్ పెట్టినప్పుడు బయటనే కొట్టుకోవచ్చు కదా. బ్రో బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? మనం ఒక మినిమం డిగ్రీ కానీ వాళ్ళని అట్లాంటి వాళ్ళని చూసాం. చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఏదో కష్టపడి ఏదో స్క్రీన్ పైన కనిపించాలని చెప్పేసి చాలా పెద్ద ఆశతో వేయండు. సరే వానికి ఉన్న ఏదో అది అనుభవం అయినా సరే అభిమానం అయినా సరే బిగ్ బాస్ మీద, వాడు ఏదో స్టేజ్ కి మొక్కుంటే ఏదో చేస్తుండే. జడ్జిలు చాలా క్రూరంగా, ఎలా అంటే మన ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి లైక్ ఈ ఛాన్స్ ఇవ్వద్దు, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వీళ్ళ మీద బాగా ఆకర్షణ పెట్టి వాళ్ళు కావాలని ఇది మొత్తం ప్రీ ప్లాన్ గా సెలెక్ట్ చేసుకొని మిగతా అందరినీ తొక్కేసారు అని చెప్పి నాకు And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.